సితారాతో నాకు తెలిసి తోటపల్లి సాయినాథ్ గారు ఇండస్ట్రీకి పరిచయం అయినట్టున్నారు మొదటి సినిమా. తొలి పరిచయం ఆ సినిమా. తొలి సినిమాకి ముందు మీ కెరీర్ ఏంటి సార్? యాక్చువల్లీ నేను మెడికల్ రిప్రజెంటేటివ్గా చేసేవాడిని ట్యాక్సీలో విజయవాడలో. మాకు కాలేజ్ నుంచి ఫ్రెండ్ జంజాల గారు ఓకే కళాభారతి అని ఒక సంస్థ పెట్టాడు ఆయన. దానిలో డ్రామాలు ఆడేవాళ్ళం. యాక్చువల్గా నేను కాలేజీలో ఉండగా యాక్టివ్గా ఉండటంతో తను కూడా ఆ ట్రూప్లోకి తీసుకున్నాడు. ఓకే, మేము తనతో కలిసి ముందు యాక్ట్ చేసేవాడిని. తర్వాత తను ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చాక మా సంస్థ కోసం కోణార్క్ వస్తుంది అని ఒక నాటిక రాశాను. అలాగే చైతన్యం నాటకం రాశాను. అవి కరెక్షన్స్ నీకు వినిపించి పరిషత్కి వెళ్దామని చెప్పి ఆయన్ని మా వాళ్ళందరూ అడిగారు, సంస్థ వాళ్ళు. నన్ను రమ్మన్నాడు హైదరాబాద్. వెళ్ళాను సరోవర్ హోటల్లో కలవగానే నన్ను సినిమా చూడమన్నారు. నాకేం అర్థం కాలేదు, నాటకం వింటానని చెప్పి సినిమా చూడమంటాడని. సరే సినిమాకి వచ్చేగానే సార్ ఈ సినిమా కూడా చూసేయమన్నారని, భోజనం ఇక్కడ చేయమన్నారని సరోవర్ రిసెప్షనిస్ట్ ఇంకో టికెట్ ఇచ్చాడు. ఓకే, జమృద్దులో ఇంకో సినిమా చూసి సాయంత్రం వెళ్ళి నాకు కొంచెం చిరాకు వేసింది. టైం కుదరినప్పుడు సాయంత్రం 2 గంటలు వచ్చేవాళ్ళం కదా అనుకున్నా. వచ్చాక అక్కడ ఆది విష్ణుయ్య కలిసి, సత్యానంద్ గారు నేను కలిసి సినిమా చేస్తున్నామయ్యా, మాకు సిన్సియర్ అసిస్టెంట్ కావాలి, నువ్వు నాతో జాయిన్ అయితే బాగుంటుంది, నువ్వు బాగా రాసావు, నువ్వు సినిమా ఫీల్డ్కి వచ్చేసే అన్నాడు. అబ్రప్ట్గా అలా మాట్లాడేటప్పటికి ఈ డ్రామా అంటే ఇది మళ్ళీ చూద్దాం లేవయ్యా, ఇదేముంది ఎక్కడ పోతుంది అన్నాడు. నాకేం అర్థం కాలేదు. సరే అని చెప్పి వచ్చేసా తిరిగి. జంజాల గారు వెరీ ఎస్టాబ్లిష్డ్ రైటర్. అప్పటికే సంవత్సరానికి చాలా రాస్తున్నాడు సినిమాలు. అడవి రాముడు వరకే అయింది, నేను వెళ్ళాకే డ్రైవర్ రాముడు వేటగాడు అయింది. సో వితిన్ 3 days మళ్ళీ ఇంకొక లెక్చరర్ వచ్చాడు మా ఇంటికి, ఎంసీ దాస్ అని మా కాలేజ్ ఆయన. ఏంటే నువ్వు ఆయన రమ్మంటే అసలు ఏం చెప్పకుండా వచ్చేవాట అని. బంగులాది నాకు ఇక్కడ దాదాపు 1200 శాలరీ, 1800 బేటాలు వస్తున్నాయి, నా మీద ఆధారపడి ఫ్యామిలీ ఉంది, ఐ కాంట్ కమ్ అన్న. వెంటనే ఆ విషయం నా ఎదురుగానే చెప్పాడు. చెప్తే ఎంత వస్తుందో అది డబ్బులు ఇస్తాం రా, ఇక్కడికి వచ్చి బేరం ఆడమను, తప్పేం లేదు, అతనికి ఏం కావాలో అడగమను. నేను ఫోన్లో అడుగుతానండి, 3000 రూపాయలు కావాలంటే సత్యానంద్ గారు తీసుకుని, ఆయన నువ్వు ఇక్కడికి వచ్చి మీ ఫ్యామిలీకి పంపచ్చు, నువ్వు ఇక్కడ నీ ఖర్చులతో ఉండొచ్చు, మేము చూసుకుంటాం, నువ్వు రా అన్నాడు. పెట్టేసి బయలుదేరా. ఆ ఖర్చులు కూడా వాళ్ళే పంపారు. మా ఫ్రెండ్కి బ్యాంక్లో ఇస్తే అప్పుడు ఈ గూగుల్ పేలో లేవు. సరే అని చెప్పి మా ఇంట్లో చెప్తే అస్సలు ఒప్పుకోలే. యాక్చువల్గా ఒప్పుకోరు కదా మా మదర్. పెళ్ళే వంకాయ అసలు ఏం లేదు. 5 అక్కలు, 3 అక్కలు, 2 చెల్లెళ్ళు, 5 తమ్ముడు. హోల్ ఫ్యామిలీ నా మీద ఆధారపడింది. ఫాదర్ లేరు, నేను మెడికల్ పని చేస్తున్నాను. అంతా పెద్దకాయ ఒక జాబ్ చేస్తుంది రైల్వేస్లో. సో మా తమ్ముడు మా చెల్లెళ్ళు 2 డిగ్రీ చదువుతున్నారు. ఈ స్థితిలో నేను ట్రైన్ ఎక్కా, ఎవరికి ఏదైతే అయిందని. ఎందుకంటే మా వెనకాల సుందరరాజన్ అని రన్ బ్యాక్సీ సూపర్వైజర్. లైఫ్లో ఇలాంటి ఆఫర్ రాదు, 20 ఏళ్ళు నేను ట్రై చేసే సినిమా ఫీల్డ్ కోసం, నా వల్ల కాలేదు, నువ్వు వెళ్ళిరా చూద్దాం అప్పుడు ఏం జరుగుతుందో అని. రాగానే పాంగురోల్లో దింపి అసలు మాట్లాడిన తీరు, కలిసిన మనుషులు చూస్తే నేను డిసైడ్ అయిపోయా. అంటే ఖచ్చితంగా 3000 ఇస్తాం నెలకి, నాది బాధ్యత. ఇక్కడ ఖర్చులు ఏంటండి అన్న, ఇక్కడ రూమ్ ఇస్తాము, శాంతాభవన్ ఉంటుంది మెడ్రాస్లో, అక్కడ మీల్స్ టికెట్లు కొనిస్తాం, నీ ఖర్చులకు 1000 రూపాయలు ఇస్తాం అన్నారు. సరే 4000 ఇచ్చి ఎవరు పిలవడయ్యా అని ఎంవీ రఘు వచ్చి నాతో మాట్లాడాడు. పిచ్చోళ్ళ ఉన్నాం, 4000 ఇచ్చి ఎవరికి పిలవరు, వాళ్ళు ఏదో ఉందన్నారు, 6 నెలలు ట్రై చేయాలి, లేకపోతే నీకు మళ్ళీ జాబ్ వస్తుంది కదా అన్నాడు. నాకు మళ్ళీ వస్తుందని గ్యారంటీ ఉంది. కరెక్ట్గా డెసిషన్ తీసుకుని ఓకే అన్న. మా అమ్మకి నమ్మకం, వీడేది తప్పు చేయడని. నెలకు 3000 ఇంటికి పంపించేవాడిని. వాళ్ళకి హ్యాపీగానే ఉండేది. ఎందుకంటే ఆ రోజుల్లో 600-700 స్టేట్ బ్యాంక్ పనిచేసే క్యాషియర్ జీతం. మా ఫ్రెండ్స్ అందరూ గొడవ పెట్టేవారు, ఎవరు ఏంట్రా ఈ శాలరీలు ఏంటి, గోల్ ఏంటి, సినిమా ఫీల్డ్కి వెళ్ళి కూడా పంపిస్తున్నాం ఏంట్రా అని. ఇటు అయిపోయాడు, రోడ్డు మీదకి వచ్చేస్తాడనే ఫీలింగ్లో ఉన్నారు అందరూ. లక్కీగా ఒక 6 నెలలకే వంశీ రావటం, సితార్ రావటం, అక్కడి నుంచి తిరిగి చూడకుండా. యాక్చువల్లీ యూ డోంట్ బిలీవ్ ఇట్, April 27, 1984 నా సితార్ రిలీజ్. 85 April 27కి 10th ఫిల్ము స్వాతిముత్యం స్టార్ట్ అయింది. ఆ లోపు అన్నీ చేసి, అంటే సితార్ తర్వాత ప్రళయసింహం అని, ఉక్కు సంకెళ్ళు, లేడీ జేమ్స్ బాండ్, కుట్ర, మావారి గోల, ఛాలెంజ్, పుణ్యస్త్రీ, ఈ 2 తప్ప మిగతా ఎవరికి తెలియదు చేసాం. ఎప్పటికప్పుడు ఫస్ట్ ఇయర్ కాగానే పెద్దక్క 84లో చేరాను. 85 పెద్దక్క, 86 రెండో అక్క, 87 మూడో అక్క, 88 పెద్ద చెల్లి, 89 చిన్న చెల్లి. అట్లా వరుసగా 5 పెళ్ళిళ్ళు చేశాను. 89లోనే పెళ్లి చేసుకున్నాను. మా చిన్న పెళ్ళి కూడా చేసి మా తమ్ముడిని తీసుకొచ్చి ఇక్కడ సత్యానంద్ గారి దగ్గర పెట్టి, వాడికి ఇంట్రెస్ట్ బాగా. సో ఒక రకంగా షిఫ్ట్ చేసా ఫ్యామిలీ. తమ్ముడు అంటే మధు, తోటపల్లి మధు కదా. అది ఇది క్లుప్తంగా చరిత్ర.